హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మరో కొత్త రెసిపీ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎలా చేయాలో. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకుంటున్నాను, జీలకర్ర వేసుకుంటున్నాను, తర్వాత చిన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. 100% ఈ ఈజీ రెసిపీ మీకు నచ్చుతుంది. లాస్ట్ వరకు చూడండి. ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా తరిగిన టొమాటోస్ వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుంటున్నాను. రుచికి సరిపడేంత ఉప్పు, గరం మసాలా, కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత ముల్లంగి తురుము వేసుకుంటున్నాను. వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ నేను చపాతీ పిండి చేసుకున్నాను. ఇప్పుడు చిన్న బాల్స్ చేసుకుంటున్నాను. చూడండి, అన్నీ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటున్నాను. కొంచెం పిండి వేసుకుంటూ ఒత్తుకుంటున్నాను. చూడండి, చేసుకున్నాను. తర్వాత ఒక్కొక్క షీట్ తీసుకొని దాంట్లోకి ఆల్రెడీ చేసి పెట్టుకున్న ముల్లంగి ఫ్రై వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత పైన ఇంకో షీట్ పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి. చూడండి, ఈ విధంగా చేసుకోండి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను. సేమ్ మళ్ళీ అలాగే చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చేసిన వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. చూడండి, ఈ విధంగా చేసుకున్నాను కదా. తర్వాత స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని వేడి చేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఫ్రై చేసుకుంటున్నాను. మీకు ఈ ఈజీ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. స్వీట్ ఎక్కువ తినని వాళ్ళు ఇలా స్పైసీగా చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటాయి. అంతే అండి, ముల్లంగి బొబ్బట్లు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.